జీడిపి వృద్ధి రేట్లో భారతదేశం అగ్రగామిగా ఉంది. 2024లో 5th లార్జెస్ట్ అయింది. బట్ 26 కల్లా 4th లార్జెస్ట్ అయింది, 47 కల్లా 1st లార్జెస్ట్ అయింది అని చెప్పేసి లెక్కలేస్తున్నారు. ఈ 5th లార్జెస్ట్ 2023లో ఎందుకు అయిందంటే, ఈ జీడిపి పెరిగిందంటే వాళ్ళకి 24లో ఎన్నికలకు వెళ్ళాలి, నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది, ఓడిపోతున్నారని సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలనే ఒక ఉద్దేశంతో ఏం చేశారంటే, రాష్ట్రాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద హ్యూజ్ అమౌంట్ దే స్పెంట్. కాబట్టి అది విపరీతంగా పెరిగింది. 810 మిలియన్ల ప్రజలకి రైస్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ప్రోగ్రామ్ పెట్టారు. జీడిపి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? రెండు మెథడ్లు, ఒకటి ఎక్స్పెండిచర్ మెథడ్, రెండు అవుట్పుట్ మెథడ్ చేస్తారు. అదే 23-24లో జీడిపి హెస్ రీచ్డ్ 7.3%. IMF కంటే ఎక్కువ అనమాట 7.3% అనేది. IMF కి 6.3% అయితే ఇండియాకి 7.3% ఇంక్రీజ్ వచ్చింది జీడిపి 2023-24లో, బికాస్ ఆఫ్ గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బట్ ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ అనేది 29% పడిపోయింది. ప్రైవేట్ కంపెనీలు 30% మూసేసుకుంటే మరి జీడిపిలో అంత ఫస్ట్గా వచ్చిందంటే అది గవర్నమెంట్ స్పెండింగ్ చేసింది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది 14 లక్షల కోట్ల నుంచి అది ఫిబ్రవరి 2023కి 2 లక్షలకు పడిపోయింది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది 4% పడిపోయింది. రిటైల్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది 5.4% పడిపోయింది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది 9.5% పడిపోయింది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అగ్రికల్చర్ సెక్టార్లో 2.2% పడిపోయింది. రూరల్ ఇండస్ట్రీ 20% పడిపోయింది. కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ దాంట్లో 15% పడిపోయింది. మరి ఇంత పెరిగినప్పుడు మరి ఎలాగ అంత జీడిపి వచ్చిందంటే అదే రెండు రీజన్స్. ఒకటి, గవర్నమెంట్ స్పెంట్ హ్యూజ్ అమౌంట్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ 2023-24 బికాస్ ఆఫ్ కమింగ్ ఎలక్షన్స్. అంటే 810 మిలియన్ల పేదలకి రైస్ ఉచిత బియ్యం ఏదైతే ఉందో, ఈ రెండు ప్రోగ్రామ్స్ వల్ల గవర్నమెంట్ స్పెంట్ లావిష్లీ ఆన్ 23-24 అండ్ దట్ హెస్ రీచ్ టు 7.3% హయ్యర్ దాన్ ది ఎనీ అదర్. కేవలం దానివల్ల అది పెరిగింది. వారం క్రితం కొత్త లెక్కలు వచ్చినాయి. ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2025లో 5.4% పడిపోయింది జీడిపి గ్రోత్. నెట్ ఫైనాన్షియల్ సేవింగ్స్ డేటా అనే 22లో 8% జీడిపి ఉంటే 24కి 7.3% పడిపోయింది. ₹100 సంపాదిస్తే వాళ్ళు అట్ ది ఎండ్ సేవ్ చేస్తుంది ₹7 అంట. మరి ₹1,00,000 సంపాదించేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు 7,000 మాత్రమే సేవ్ చేస్తారు. ₹93,000 అది జీవించడానికి సరిపోతుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత రేంజ్లో ఉందో మీరు అర్థం చేసుకోండి. ఇది రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిందని. ఇది అంతా ఎందుకు చెప్పానంటే, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ డావోస్ పోయి మళ్ళీ అక్కడ భజన కార్యక్రమం పెడితే ఇది పెడుతున్నారు.